హలో, హాయ్, నమస్తే అందరికి. ఎట్లున్నారు? బాగున్నారా? ఇక్కడ మేము దుబాయ్లో చాలా బాగున్నాం. ఎట్లాంటి ప్రాబ్లం లేదు. నాకు ఒక విషయం అర్థమైతే లేదు. అసలు ఇండియాలో ఉన్న టీవీ ఛానల్లో వాళ్ళ మెంటాలిటీ అంతనా, లేకుంటే ఇండియాలో ఉన్న వ్యవస్థ అట్లనా? అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చే న్యూస్ ఎంత దారుణంగా ఉందంటే, అసలు నిజంగా దుబాయ్లో ఉన్న వాళ్ళు ఇంకా లేరు. మొత్తం బిల్డింగ్లన్నీ కూలిపోతున్నాయి, మొత్తం తగలపడిపోతున్నాయి, మొత్తం విలవిల్లాడిపోతున్నాయి అన్నట్టు చూపిస్తారు. నిజంగా ఎంత దారుణం అనంటే అంత దారుణం. ఎందుకనంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మేమున్నాం. విషయం ఏంటనేది మేము కళ్ళతోటి చూస్తున్నాం. సో మాకు లేని ఇబ్బంది, మాకు లేని ఎట్లాంటి బాధ టీవీ ఛానల్ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకనంటే దుబాయ్ కానీ గల్ఫ్ కంట్రీలు వెళ్ళే వాళ్ళు అందరూ మిడిల్ క్లాస్ వల్లే వెళ్తారు. పుట్టకూటి కోసం, చెల్లెల పెళ్లి కోసమో, ఇల్లు అప్పు కోసమో, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనో అప్పులు అయి వెళ్తారు. అట్లాంటి ఫ్యామిలీస్ ని ఈ టీవీ ఛానల్ వాళ్ళు తాపకొక న్యూస్ పెట్టుకుంటూ, గంట గంటకి బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చుకుంటూ, తగలబడిపోతున్న విజువల్స్ చూపించుకుంటూ, ఏఐ క్రియేషన్ చేసిన వీడియోలు చూపించుకుంటూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని మొత్తం ఆగం చేస్తున్నారు. ఇప్పుడు నేను నిజం చెప్తా వినండి మీకు. ఎందుకంటే ఇప్పుడే నా డ్యూటీ అయిపోయింది. ఇప్పుడే వచ్చిన నేను. ఇప్పుడే వచ్చి అనవసరంగా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ వాళ్ళు కానీ, రిలేటివ్స్ అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఎట్లా ఉంది ఎట్లా ఉంది అని. ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఇక్కడ ఏం లేదు ప్రాబ్లం అసలు. ఇది లైవ్ మా క్యాంపు వీడియో చూడండి. ఎవరు ఎంత హాయిగా ఉన్నారో, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. అందరు డ్యూటీ ఫినిష్ చేసుకొని వచ్చిర్రు, టీలు తాగుతుర్రు, షాపింగ్ చేస్తుర్రు. దుబాయ్ యథావిధిగా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి మీరే. ఇక్కడ ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా మీకు? ఈ టీవీ ఛానల్ వాళ్ళని చూస్తే ఎంత కోపం వస్తుందనంటే, ఒక్కొక్కరు అయితే బుర్జి ఖలీఫా తగిలిపడిపోయింది, అట్లా ఈ బిల్డింగ్ లో ఇక్కడ పడింది అని వీడియోలు చూపిస్తుర్రు చాలా టీవీ ఛానల్స్. ఇంతకుముందు ఒక మహేష్ అని వీడియో పెట్టిండు చూడండి ఒకసారి. బుర్జి ఖలీఫా దగ్గర ఉండి పెట్టిండు. అక్కడ బుర్జి ఖలీఫాకి ఏం కూడా కాలేదు అసలు. చూడండి మీరు, అసలు ఎక్కడ కూడా ఏం లేదు. వాస్తవానికి వార్ నడుస్తుంది. అమెరికాకు ఇజ్రాయెల్ కు, ఇరాన్ కు మధ్యలో అమెరికా ఎంట్రీ అవుట్ లా అమెరికా బేస్లు యూఏఈలో, గల్ఫ్ కంట్రీలో ఉన్నాయి. సో దాని గురించి వాళ్ళు యూఏఈ మీద అటాక్ చేస్తుర్రు. అది కూడా డ్రోన్లతోటి అటాక్ చేస్తుర్రు. ఇక్కడ యూఏఈలో ఉన్న రక్షణ వ్యవస్థ చాలా అంటే చాలా స్ట్రాంగ్. ఏఐ కూడా, ఇంటెలిజెన్స్ కూడా ఉంది ఇక్కడ. సో దుబాయ్కి వచ్చే ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడ అంటే ఆ డ్రోన్లతో ఎగిరిన మిసైల్స్ అవి గాల్లోనే బ్లాస్ట్ చేస్తారు వీళ్ళు. ఆ బ్లాస్ట్ అయిన ముక్కలు ఏదైనా ఉంటే కింద పడుతున్నాయి, కింద పడి కొంచెం ఆస్తి నష్టం చేస్తున్నాయి. అంతేగాని అంతకుమించి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీరు చూడండి, లైవ్ చూడండి. రోడ్ల మీద కార్లు, మనుషులు ఎట్లా పోతారో చూడండి. మీకు అనిపిస్తుంది కదా దుబాయ్ మామూలుగా యథావిధిగా నడుస్తుంది. అన్ని కంపెనీలు అన్ని స్టార్ట్ అయి ఉన్నాయి, వర్కులు నడుస్తున్నాయి, షాపింగ్ మాల్ నడుస్తున్నాయి. మీరు చూడండి, నా వీడియో షాపింగ్ మాల్ కూడా వస్తుంది. షాపింగ్ మాల్ నడుస్తున్నాయి, డ్యూటీలు నడుస్తున్నాయి, డెలివరీ బాయ్లు డెలివరీ చేస్తుర్రు, హోటల్ వాళ్ళు హోటల్స్ పంపిస్తుర్రు, ఫుడ్ వాళ్ళు ఫుడ్ పంపిస్తుర్రు. మరి ఇంకెందుకు నాకు అర్థం కావట్లేదు. ఇక అసలు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకు లేని ఇబ్బంది ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఎంత అలర్ట్ ఉంటుందని అంటే మొబైల్ ఫోన్లకు కూడా అలర్ట్ పంపిస్తుంది ఏకేమైనా ఇబ్బంది అయితే. ఒక్క విషయం చెప్తే మీరు అర్థం చేసుకోండి. దుబాయ్ని కొట్టేంత కానీ, దుబాయ్లో యుద్ధం జరిగేంత కానీ అంత ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న రక్షణ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఆర్మీ, సైన్యం చాలా స్ట్రాంగ్. వీళ్ళ దగ్గర డిఫెన్సెస్ చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి మనం వీడియోలు పెట్టచ్చు, కానీ ఇక్కడ ఉన్న రూల్ ప్రకారం పెట్టకూడదు. అందుకే క్యాజువల్ గా మీకు వీడియోలు తీసి చూపిస్తున్నాను, అనవసరంగా భయపడతారని. ఇందులో భయం పడకండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, మీ వాళ్ళు ఎవరు ఉంటే ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి. మీరు ఇట్లా అనుకోకండి, ఏదో మేము భయపడతామని చెప్పేసి వాళ్ళు చెప్తలేరని చెప్పేసి అనుకోకండి. మీకు అందుకే లైవ్ చూపిస్తున్నాను నేను. మీరు చూడండి, ఇక్కడ రోడ్లు చూడండి, బండ్లు చూడండి, యథావిధిగా నడుస్తున్నాయి. యథావిధిగా నడుస్తున్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఇక్కడ మాకు ఉన్న ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ టీవీ ఛానల్ వాళ్ళే మొత్తం
మొత్తం ఆ విజువల్స్ వేసుకుంటూ ఆ ఫోటోలు వేసుకుంటూ ఆగం చేస్తున్నారు తప్ప దుబాయ్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లలో అడగండి, నేను చెప్తా. ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఏరియా ఈ ఏరియా, ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళొచ్చు బుర్జ్ ఖలీఫా సైడ్ వెళ్ళి వీడియో తీసి పెట్టచ్చు, కాకపోతే నాకు కొంచెం లాంగ్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఎక్కడైనా ఒకటే కదా. ఇప్పుడు మీకు అంత ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడ కూడా మమ్మల్ని అలర్ట్ చేస్తారు కదా, సైరన్లు మోగించి బయటకు వెళ్ళకండి అని చెప్పి, లైట్లు ఆఫ్ చేసుకోని చెప్పి చెప్తారు కదా. సో అవి ఏం లేవు. నేను నార్మల్గా ఈవినింగ్ బయటకు వెళ్ళినాం. ఈవినింగ్ చూడండి మీరు ఎట్లా ఉంది ఇప్పుడు దుబాయ్. సాయంత్రం 5 గంటలకు ఇట్లా ఉంది. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మీకు అనిపిస్తే మీరు బాధపడండి, అంతేగాని ఏం ప్రాబ్లం లేకుండా టీవీ ఛానల్లో మాటలు నమ్ముకొని ఇవన్నీ చేస్తుంటే ఇబ్బందికరం. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు టెన్షన్ పడతారు కదా. ఇప్పుడు వయసు అయిన వాళ్ళు ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరిని ఎందుకు ఇబ్బంది పెట్టుడు? ఇది చదువుకున్న జర్నలిస్టులు, ఈ అందరు చదువుకున్న వాళ్ళే కదా. అంత ఇంగిత జ్ఞానం ఉండకుండా లేని దాన్ని సృష్టించి ప్రజల్ని భయాందోళనకరం చేయడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ వ్యూస్ కోసము, లేకుంటే వాళ్ళ టీఆర్పీ కోసము, అంతే తప్ప ఇక్కడ నిజంగా గ్రౌండ్ లెవెల్లో అట్లాంటి భయమేం లేదు. అవుతుంది, వార్ అవుతుంది. కాకపోతే వార్ ఎట్లా అవుతుందనంటే చెప్తున్నాం కదా, డ్రోన్లతోటి ఆ క్షిపణులు పంపిస్తుర్రు. ఆ డ్రోన్లను కూడా డిఫెన్స్ చేస్తుర్రు. ఇక్కడ వాళ్ళు డిఫెన్స్ చేస్తుర్రు. అందులో బ్లాస్ట్ అయిన ముక్కలు ఏదైనా ఉంటే కింద పడుతున్నాయి. ఆ కింద పడ్డాయి కొంచెం అక్కడక్కడ ఆస్తి నష్టం కలిగిస్తున్నాయి, అంతే తప్ప ఎంత స్ట్రాంగ్ అంటే రన్నింగ్ లో వెళ్ళే వెహికల్కి కూడా ఫైన్ లేస్తుంది ఆ నంబర్ ప్లేట్ మీద. అంత స్ట్రిక్ట్ ఉంటుంది. అన్ని సీసీ కెమెరాలు, గల్లీకి మూలకి సీసీ కెమెరాలు ఉంటాయి, సిగ్నల్కి సీసీ కెమెరాలు ఉంటాయి. ప్రతిదీ చాలా అంటే చాలా స్ట్రాంగ్, చాలా రూల్స్ ఎవ్వరు కూడా అధిగమించరాదు. అంత అడ్వాన్స్గా ఉంటుంది. తప్పును తప్పనే చెప్తుంది, ఒప్పును ఒప్పనే చెప్తుంది. అట్లాంటి దుబాయ్కి ఇంత పెద్ద నష్టం జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ లేకుండా ఉంటారా? ఎందుకు అట్లా చెప్తారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అమెరికా సపోర్ట్ ఉంది, అమెరికా బేస్లు ఇక్కడ ఉన్నాయి, అమెరికా సైన్యం ఉంది ఇక్కడ. సో అట్లాంటి దుబాయ్కి ఏమవుతుందండి? మీరు చూడండి ఒకసారి. నేను ఇప్పుడు షాపింగ్ మాల్కి వచ్చిన, ఆ షాపింగ్ మాల్ వీడియో చూడండి, ఎవరి పనులలో ఎంత బిజీ ఉన్నారో. ఇందాక నేను కూడా హోటల్కి వెళ్ళి ఒక రాజకాచూర్ తిన్నది, షార్ట్స్ లో పెట్టేసిన, చూడండి. ఇంత నార్మల్గా ఉందండి దుబాయ్. ఇంత నార్మల్ దుబాయ్ని తగలబడిపోతుంది, విలవిల్లాడిపోతుంది. ఆ తమ్మునైల్స్, ఒక్కొక్క తమ్మునైల్ చూస్తే పాపం ఇంటికాడ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తుంది తెలుసా. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే దుబాయ్ విలవిల్లాడుతుంది, తగలబడిపోతుంది. అసలు ఇవేం తమ్మునైల్స్, వాళ్ళ వ్యూస్ కోసం ఏంటో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ అండి, నా వీడియో చూడండి. నేనేదో సబ్స్క్రైబ్ కోసమో లైక్స్ కోసమో వీడియో చేయట్లేదు, ఇక్కడ ఉన్న రియాలిటీ చెప్దామని చెప్పేసి పెట్టినా. సో మీకు నచ్చితే ఓకే, మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.